గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఎవరిబడి, వెల్కమ్ అందరికి నమస్తే. మొత్తం సైలెన్స్ ఉన్నారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఆల్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే జస్ట్ ఎంట్రీ అయ్యాను నేను. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఏంటి విషయాలు? సూపర్ సార్, సూపర్ సార్. ఓకే, సో మనం మొన్నొకటి పీడిఎఫ్ పెండింగ్ ఉండే, అది క్లియర్ చేద్దాం కదా. సో వై నెట్వర్క్ అనేది, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే ఏం బెనిఫిట్ అనేది, అది మనకు కొంచెం చాలా విషయాలు అందులో పొందుపరచడం జరిగింది అనమాట. సో ఎవరికో ఇది స్టేకింగ్ చేసి కనబడట్లేన్నారు, ఎవరికైనా అలా అయిందా? లేదు సార్, షో అవుతున్నాయి. అలాంటి ఇష్యూ ఏం షాప్ ఉంది రాలేదు. కదా, చాలా చెక్ చేశాను ఈ రోజు నేను. చేశారా? పర్లేదు అయితే. అంటే నాకు సార్ షో అవ్వట్లేదంటే ఆ సార్ కి మీరు మీరు లైవ్ లో చూసారు మీరు. చూడలేదు, లైవ్ లో నేను చూడలేదు. అంటే అయితే సార్ నాకు తెలిసి సార్ కి రిఫరల్ ఎక్కువ ఉంటుంది సార్. అవి కంప్లీట్ అయిపోయి ఉంటది. అంతే అంటారా? మేబీ అట్లా ఉండొచ్చు. అయితే లేదు సార్, ఎందుకంటే రిఫరల్ ఎక్కువ పర్వాలేదు. ఉండడం వలన అవి కంప్లీట్ అయిపోయి ఉంటది. సార్ చూసుకుని ఉంటారు. అంటే 30 నవంబర్ చేసింది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటావా? ఉంటారా? సార్ రిఫరల్ ఎక్కువ ఉంటే కనుక జస్ట్ ఇప్పుడు చేసి మళ్ళీ 10 days లో కూడా కంప్లీట్ అయిపోతున్నాయి చాలా మందికి. అంతే అంటారా? అయితే 24 రిఫరల్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కి అలాగే అవుతుంది సార్. కావచ్చు. అయితే 24 జనవరి నాడు 1000 చేశాడు. ఇటు పక్క, ఇటు కుడి పక్క రివార్డ్ షేర్ ఇస్తే 323 ఉంది. మరి అదే సార్, మరి అదే ఏమో అంత ఫాస్ట్ వచ్చిందంటారా? ఒకసారి మీకు నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఓకే అయితే సార్. నేను డ్యూటీలో ఫుల్ బిజీ కదా, సో దానివల్ల స్క్రీన్ షేర్ చేసి చూద్దాము అని అనలేదు అనమాట. నేను అనలేదు. తర్వాత తను కూడా మరి ఈ మాట అన్నా నేను, చూస్తే కానీ అర్థం కాదు అని చెప్పినాను నేను. ఎందుకంటే మనం చూస్తే అర్థమవుతుంది. ఎస్ సార్, ఎస్. ఊరికే అది జస్ట్ ఇట్లా అట్లా అంటే కుదరదు. బట్ ఒక్క నిమిషం, నేను ఇంకో మొబైల్కి వెళ్ళి స్క్రీన్ అవుతున్నాను. అందుకే నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టాను అనమాట, ఎందుకంటే తెలుసుకుందాం అని చెప్పేసి. చూసాను అట్లీస్ట్ సార్ నాలుగు స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ చూసారు కదా, అదొకసారి చూడండి స్క్రీన్ షేర్. సార్ ఇక్కడ సార్కి ఏంటంటే 24 జనవరి ఇది ఉంది. 323 పీవీసీ మీటర్ అంటే 32% వచ్చినట్టుంది. అంటే ఈ రోజు కనిపించట్లేదు సార్, అది 1000 స్టేకింగ్. అంటే 1000 కనబడుతుందంట అతను. అంటే మొన్న చేశాను కదా, నాకు ఇంతే కనబడుతుంది అని పెట్టాడు అనమాట. సార్ సారు ఎప్పుడెప్పుడు చేసింది ఇది 500 ఒకసారి చేశారు, 500 ఒకసారి చేశారు, మళ్ళీ 1000 ఒకసారి చేశారు. ఓకే నంబర్ కి సెల్ఫ్ చేశారా, మరి ఎలా చేశారు? సార్ ఒకవేళ ఉంటే కనుక లైవ్ లో స్క్రీన్ షేర్ చేయమని సార్, నో ప్రాబ్లం. చూద్దాం. అయితే మరి వచ్చారేమో, నెట్వర్క్ లేదన్నారు. మరి కాటమరాయుడు సార్ ఉన్నారా? కాటమరాయుడు సార్ మీరు ఉన్నారా? ఉంటే కనుక, ఎందుకంటే వేరే వాళ్ళకి అందరికి కనబడుతుంది, బట్ అలా ఇప్పుడు నాకు తెలుస్తుండే కనబడకపోవడం అనేది లేదు. ఎందుకంటే నిన్న నేను హిందీ మీటింగ్కి వెళ్ళాను, మొన్న వెళ్ళాను హిందీ మీటింగ్ లోకి. నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఎవరు అనలేదు, మరి నాకు కనబడట్లేదు అన్నది ఎవరు అనలేదు. అందుకని చెప్పేసి నేను అందుకే చూసి చెప్తాను అన్నాను అనమాట. అందుకే స్క్రీన్ షేర్ చేస్తే అప్పుడు మనకు అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది మనకి. సార్ లేనట్టున్నారు కదా. కాటమరాయుడు సార్ ఉంటాయి, మీరు ఎంటర్ చేయండి. ఓకే, లేనట్టున్నారు. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. ఏంటి విషయాలు? ఈరోజు 12 అయిపోయింది. 13 అంటే రేపు 14. రేపు ఎల్లుండి 14 ఏమో, వ్యాలంటైన్స్ డే సార్ ఎల్లుండి సార్. ఎల్లుండి వ్యాలంటైన్స్ డే. రైట్.
ఓకే. 14 తర్వాత 15. సో కొద్దిగా ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఒకసారి వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. చాలా రోజులు అవుతుంది వ్యాలెట్ ఓపెన్ చేయకుండా. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? సార్ అవుతుంది సార్, అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు దీనికి పీవీసీ సో మనం ఇక్కడ 18 అక్టోబర్, 10 డిసెంబర్, 5 అక్టోబర్, సో ఎంత 6,500తో చేసాం కదా ఇక్కడ మనం. సో ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ చూడాలి కదా. సార్ ఈసారి కనబడతలేవు అనేదే కదా. అదే కనబడుతున్నాయి, సార్ కనిపిస్తుంది 6,500 కనబడుతున్నాయి. 910 వీటికి వచ్చి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఓకే, సో వ్యాలెట్ స్టేకింగ్ 68. సో 910 వచ్చి నిలబడ్డాయి అన్నట్టు ఉన్నాయి ఇక్కడ. అంటే రివార్డ్ స్టేటస్ చూడాలి. ఓకే, రివార్డ్ స్టేటస్ చూడాలి సార్. ఎస్, రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేశాను. 736 ఉన్నాయి. 500తో చేయొచ్చా మనం దీన్ని? ఎట్లా ఏంటన్నట్టు ఇది? 500 లేదు సార్, 1000. ఓకే ఓకే. మళ్ళీ స్టేకింగ్ అవుతుందా? అవును, స్టేకింగ్ అవుతుంది సార్. మళ్ళీ రీస్టేకింగ్ అవుతుంది. ఓకే, రీస్టేకింగ్ అవుద్ది మళ్ళీ. దీనికి కూడా అంటే ఇప్పుడు 200% ఉంది కదా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది ఓకే చూడండి సార్, ఎందుకంటే కనబడుతున్నవి అనేది మనకి ఇక్కడ అర్థమైంది ఆల్రెడీ. ఓకేనా? సో ఎందుకంటే నేను మరి మార్నింగ్ సార్ అడిగినప్పుడు నేను స్థిరంగా లేను, ఆఫీసులో బిజీగా ఉండి నేను చూద్దాం సార్ నైట్ ఈవినింగ్ అని చెప్పాను అనమాట నేను. ఎందుకంటే నేను తొందరగా మనం వెంటనే క్లారిటీ ఇవ్వరు అట్లా చూసి. తనకు రోజు ఎంత వస్తుందో అది చూస్తే కనుక మనం చెప్పొచ్చు చాలా ఫాస్ట్. అలాంటప్పుడు తనకు ఎందుకంటే ఇన్కమ్ అయితే యాక్చువల్లీ తనకే డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనుకోవాలి. కానీ మరి ఇక్కడ 109 ఉంది. సో దీన్ని టైం ఎందుకు చేసేయాలి ఇది. సో 100 ఇక్కడ మీరు 500 100 to 500 ఇచ్చారు కానీ 500 అవ్వట్లేదు కదా. అంటే ఇంప్లిమెంట్ చేస్తారా? 500 అవ్వట్లేదు సార్, ఓన్లీ 100 అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. ఏది ఎవరైతే ఏప్రిల్ వరకు ఎవరైతే చేసి ఉండరో వాళ్ళకు 500 కంటిన్యూ చేసిస్తే తొందర అయిపోద్ది కదా. లాస్ట్ మూమెంట్ లో ఎప్పుడైతే 1.21 కట్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఎవరికైతే ఉంటుందో పెరిగింది కదా. అవునవును. ఓకే, 1.2 అంటే ఒకటి తగ్గింది. ప్రాబ్లం ఒకటి తగ్గిందంటే పుష్ప 2 అది కట్టింది. పుష్ప 2లో హీరో వచ్చేసి యాక్చువల్ పోలీసు. హీరో యాక్చువల్లీ పోలీసు. అదే గుర్తొచ్చింది. పుష్ప 2లో హీరో వచ్చేసేమో పోలీసు, విలన్ వచ్చేమో అల్లు అర్జున్. యాక్చువల్లీ ఉల్టా. ఓకే, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ మనము ఓకే ఒకసారి రివార్డ్ స్టేటస్ లోకి వెళ్దాము. ఆ తర్వాత మనము మళ్ళీ ఫార్మింగ్ చూద్దాం. ఓకే, రెడీ. ఓకే, 178 ఉన్నాయన్నమాట. సో ఎనివే 3870 వస్తుంది సార్కి. అంతే కదా సార్? 3870 ఎవ్రీడే 38.70 సార్. అంటే అందులో మళ్ళీ 15% మైనస్ అయ్యి యాడ్ అవుతుంది. మైనస్ అయ్యి యాడ్ అవుతున్నాయా? మైనస్ లేకుండా అవి? లేదు సార్, మైనస్ అయ్యి యాడ్ అవుతున్నాయి. వెరీ గుడ్, మంచి. అంటే చాలా రిఫ్రెష్. అక్కడ మనకి టోటల్ షో చేస్తుంది కానీ యాడ్ అయ్యేది మాత్రం అక్కడ మనకి పైన మైనస్ అయ్యి యాడ్ అవుతుంది.
అచ్చా. యాక్చువల్ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే 3690 వచ్చేది 12 నుంచి వెళ్ళి 3870 వస్తుంది. ఎందుకన్నట్టు ఇది? అంటే మీరు ఏమన్నా ఎర్లీ బర్డ్ ఏమైనా చేశారేమో సార్? ఓకే, కాలేదా అంటే 200 తో ఎర్లీ బర్డ్ ఎలిజిబుల్ అయి ఉంటారు నాకు తెలిసి. మేబీ. ఓకే ఓకే, ఒక్క నిమిషం. రైట్ రైట్ రైట్, నేను మనం అనుకున్నాం కదా. ఓకే, 1 మినిట్ చేసుకుంటాను నేను. ఎర్లీ బర్డ్ లో చూస్తే ఏర్పడుతుంది కదా, ఎర్లీ బర్డ్ లో. సార్ అది కూడా సార్ 200. ఎస్ ఎస్ 11 కు 11 కి సార్ నిన్నే 11 కి 1.8 అదే యాడ్ అయింది అనమాట. రైట్ రైట్ రైట్. సో 1 అదే మనకు కలిసి వస్తుంది అనమాట. రైట్ రైట్ రైట్. దీన్ని బట్టి చూడండి ఇక్కడ 10 నాడు కూడా 200తో అయ్యింది. తర్వాత 11 నాడు కూడా 200తో ఎలిజిబుల్ అయింది. వరుసగా చేసుకున్నారు సార్ 200. అవునవునవును. సో ఇక్కడ 4th ఫిబ్రవరి చేశారు, 28 ఫిబ్రవరి చేశారు. పర్లేదు మరి ఇది 28 జనవరి 28 జనవరి 28 జనవరి 28 జనవరి 28 జనవరి 28 జనవరి చాలా బాగుంది. ఇస్తుంది 1 2 3 4 5 6 7 8 28 జనవరి చూడండి సార్, చాలా బాగా చేసుకున్నారు. అవును సార్, అవును. 28 జనవరి వెరీ గుడ్. సో ఈ విధంగా చేసుకోవాలి. ఎర్లీ బోర్డ్ అనేది ఎవరు ఆపకూడదు. అంటే కింద 800 బిజినెస్ వచ్చి ఉండాలి. మళ్ళీ ఈ 2 రోజుల్లో కూడా 400 చేశారు అంటే కింద మళ్ళీ 800 బిజినెస్ చేసి ఉంటారు కదా. వ్యాలెట్ ఫార్మింగ్ కదా సార్. ఇక్కడ మనము ఎర్లీ బోర్డ్ లో చూసి రిఫరల్ ఫార్మింగ్ చూస్తే కూడా అర్థమవుతుంది మనకి. అవును సార్. ఒకసారి చూద్దాం. ఇక్కడ రిఫరల్ ఫార్మింగ్ ఎగ్జిక్యూట్ లో ఉండాలా? ఎగ్జిక్యూట్. ఓకే, కరెక్ట్. 7,000 చేశారు సార్. 7,000 టోటల్ గా. అంటే 7,000 చేస్తే 14,000 కింద ఎలిజిబుల్ అవ్వాలి, ఎర్లీ బోర్డ్ కావాలంటే, అదే కదా? కాదు సార్, రిఫర్ లో 7,000 కాబట్టి 3,500 అవుతుంది. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, కరెక్ట్ కరెక్ట్. ఇదన్నమాట సార్. 10th ఫిబ్రవరి 10th ఫిబ్రవరి 10th ఫిబ్రవరి 10th బాగుంది. 10th ఫిబ్రవరి చూసుకుంటేనే 200 400 500 600 700 800. ఓకే ఓకే, ఒక రోజే 800 అయింది. వెరీ గుడ్. రిఫరల్, ఇది రిఫరల్ వాళ్ళది. సో 3 ఫిబ్రవరి 800కి అయింది. 28 నాడు 1 2 3 4 5 6 7 8 9 800 అంటే 28 జనవరి నాడు కూడా రిఫరల్ 800 చేస్తే ఓకే ఓకే 400కి ఎలిజిబుల్ అయ్యారు అనమాట. వెరీ గుడ్. సో బెటర్. ఈ విధంగా మనము 0.9 అనేది ఈ విధంగా తీసుకోవచ్చు, అంతేనా? ఎక్స్పైర్ లో ఏం లేదు. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ చూడండి మీరు ఎర్లీ బర్డ్ ఏ విధంగా ఎలిజిబుల్ అవ్వాలనేది చూడండి ఇక్కడ. ఓకే, సో కంపల్సరీగా మీరు 3,500 మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ 400 అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సార్ అంటే అంతకు ముందు చేసి ఉంటారు సార్ ఏమన్నా? అవునవును. ఇది ఏంటంటే ఆగస్టు 4న ఏమైందంటే ఈ 400 అయ్యింది చూడండి, ఎక్స్పైరీ చూపిస్తుంది 7 days ఎక్స్పైర్ అయిపోయిందని. సో దీనికి ఈసారికి యాక్చువల్లీ రిఫరల్ లేదు, అంటే ఒకటే రిఫర్ ఉంది. అవును సార్, అప్పుడు మనం మాట్లాడి మళ్ళీ చేసింది ఇదే కదా సార్. రైట్, కొత్తగా రిఫర్ చేసింది ఇదే. సో దీన్ని బట్టి మనం రిఫరల్ టీం చూస్తే కనుక తెలుస్తుంది రిఫరల్ స్టేటస్. ఓకే, సో ఎప్పుడైతే మనం రిఫరల్ స్టేటస్ చూస్తామో అప్పుడు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో చూస్తే ఎంతమంది ఉన్నారని మనకు కనబడుతుంది కదా. ఇక్కడ కదా, రిఫరల్ టీమ్ క్లిక్ చేయాలి. ఓకే ఓకే, సో ఇక్కడ 2 టీమ్ అనేది కనబడుతుంది చూడండి, డైరెక్ట్ రెండే. సో చూడండి ఇది ఏంటంటే 24 ఆగస్టును మనం మళ్ళీ చేసాం కొత్తగా. అంటే అయినా కూడా ఇది టోకెన్ ఫార్మ్ స్టేటస్ యాక్టివ్ లో ఎంత ఉంది అన్నట్టు 3 అర్థం కాదు. ఇది 5,721 3,401 ఉన్నట్ట ఇట్లా? కాదు సార్, మీరు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మామూలుగా అంటే అవైలబుల్ లో ఉన్నది అయితే మీకు
3600 ఒకటి 3400 ఒకటి. అది అంతకుముందు మీరు ఏంటంటే ఇంకా మీరు అంతకుముందు చేసుకుంది అది ఆల్రెడీ మీకు అయిపోయింది. 190 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిఫరల్ ఏం రాదు దాని తరపున. అచ్చా 5726 ఉన్నా కూడా మనకు 5726 రాదు. అంటే దీన్ని బట్టి మీరు అనేది ఏంటంటే ఒక ఐడికి ఏమో 3600 మాత్రం రిఫరల్ వస్తుంది, ఇంకో ఐడికి 3400 వస్తుంది. వీటిలో కూడా ఏదైనా కూడా 190 రోజులు దాటితే కనుక వీటి కూడా తగ్గిపోతుంది మళ్ళీ. అవును, ఇప్పుడు 190 days అయిపోయిందంటే ఈ 3600 కూడా అటు సైడ్ వెళ్ళిపోద్ది సార్, ఇంకా ఇటు ఏమి ఉండదు అనమాట ఇంకా. ఓకే 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 అచ్చా ఓకే ఓకే ఓకే. అవునవునా, యాజ్ పర్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ అండర్ 190 days ఇక్కడ ఇస్తున్నాడు, కరెక్టే. రైట్ 100% ఇక్కడ 7000. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ యూజర్స్ చూస్తున్నారు, కొంతమంది చూస్తే నాకు ఇక్కడ 0 యాక్టివ్ టీమ్ 0 అంటే అర్థం ఏంటి మరి? ఇక్కడ 2 యాక్టివ్లు ఉన్నాయి కదా అని నాకు అర్థం కాలేదు. ఇక్కడ వెంకటేశ్వర సార్ ఉన్నారు ఇక్కడ? సార్ ఉన్నాను. ఇక్కడ యాక్టివ్ టీమ్ 0 ఎందుకంటుంది? యూజర్ లో యాక్టివ్ టీమ్ 0. యూజర్ లో రిఫరల్ టీమ్ అక్కడ 0 యూజర్స్. అవును, ఎందుకంటే ఇది రీసెంట్లీ గానే మనము దీనికి ఫార్మింగ్ అయితే చేస్తున్నాం. మతలబ్ ఇది ఎట్లా అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? మీరు మామూలుగా టోటల్ చూడండి, టోటల్ కూడా అక్కడ ఏం కనిపించట్లేదా? లెవెల్ 1 అనేది కాకుండా ఆల్ ఎలిజిబుల్. ఓకే, ఇద్దరు ఓన్లీ 2 యూజర్స్ అని కింద వస్తుంది కానీ మీకు పైన రావట్లేదు అంతే. పైన రావట్లేదు అనమాట. అదే మైబీ ఏమన్నా ప్రాబ్లం. అవి యాక్టివ్ లో ఉన్నాయి, మరి యాక్టివ్ చూపించాలి కానీ మరి ఓకే ఎనీవే నో ప్రాబ్లం. ఎందుకంటే అది మనకు వాళ్ళు యాక్టివ్ లోనే ఉన్నారు. యాక్టివ్ అంటే ఇప్పుడు నిన్న మనము చూసింది కూడా ఇప్పుడు చూసాం కదా మనము, వాళ్ళే చేసింది కూడా వాళ్ళిద్దరే, బట్ ఉన్నప్పుడు కూడా రావాలి కానీ మరి ఓకే. సో నో ప్రాబ్లం, ఎనీవే చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్. ఇది సార్ అది అందరికి అలాగే ఉంది సార్, సిస్టమ్ ఎర్రర్ అది. అంటే నేను ఒక మధ్యన స్క్రీన్ షాట్లు చూసిన లేటెస్ట్ అయితే ఓల్డ్ ఉంటుంది, మేబీ ఓల్డ్ ఉండొచ్చు. అయితే వేరే వాళ్ళవి మన గ్రూప్ లో నేను రమేష్ సార్ మనకు ఎందుకంటే ఒకసారి 2 మన గ్రూప్ లో నేను స్క్రీన్ షాట్లు చూసాను అనమాట. అయితే మేబీ అవి ఓల్డ్ అయి ఉంటాయి నాకు తెలిసి కదా. కావచ్చు. లేదు, యాక్టివిటీ అంటే మన సీడ్ ఫండింగ్ పెడుతూ ఉంటారు ఎక్కువ. సీడ్ ఫండింగ్ లో అయితే మనకు చూపెడుతుంది, టోకెన్ ఫండింగ్ లో మాత్రం రిఫ్లెక్ట్ కావట్లేదు, కింద చూపెడుతుంది. అయితే ఇది సిస్టమ్ ఎర్రర్ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే, ఎందుకంటే వీళ్ళు ఈ ఇద్దరు కూడా యాక్టివ్ లో ఉన్నారు అనమాట, అందుకు నేను అన్నాను అనమాట అట్లా. అవును సార్. ఓకే నో ప్రాబ్లం. ఇవన్నీ మేబీ క్లియర్ అయితే చూడాలి మరి 20 తర్వాత 20 అని, లేకపోతే ఎప్పుడు క్లియర్ అవుతాయి ఇవన్నీ చూడాలి మనం. సో ఎనీవే నో ప్రాబ్లం. సో మనకు రిఫర్ వస్తుందా లేదా అని చూస్తే రిఫర్ అయితే రోజు వస్తుంది, నో ప్రాబ్లం. డే వైజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది. డే వైజ్ ఫస్ట్ లెవెల్, రైట్, లెవెల్ వైజ్ అండ్ డే వైజ్ 2 కూడా ఉన్నాయి. ఇక టీమ్ ఫార్మింగ్ వచ్చేసి రివార్డు 17.50, బట్ రిఫరల్ రివార్డ్ అనేది 3.50 యూఎస్డిటీ. ఇది కూడా యూఎస్డిటీ. ఇక్కడ పక్కన మనం చూసుకోవచ్చు, కింద కూడా అట్లా అదే విధంగానే ఉంది. ఎవ్రీడే వచ్చేసి 17.5 అండ్ రిఫరల్ రివార్డ్ వచ్చేసి 3.5. అదే పైన మనకు చూపిస్తున్నారు అనమాట. రైట్ ఓకే వెరీ గుడ్. 24 జనవరి నుంచి మనము చూడగలుగుతున్నాము. కరెక్ట్, 24 జనవరి నాడు మళ్ళీ క్లియర్ చేశారు కదా. ఓకే, యాజ్ పర్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ అండర్ 190 days. ఓకే. సో మీ పార్ట్నర్స్ 190 days లో యాక్టివిటీగా ఉంటేనే మనకి ఇక్కడ కింద నుంచి వెళ్ళి రిఫర్ మనము ఏమంటాం వస్తుంది అని అనుకోవాలి. బట్ ఎప్పుడైతే 190 days దాటుతుందో అప్పుడు మనకి కింద నుంచి రాదు. వాళ్ళు మళ్ళీ చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు మళ్ళీ చేయకపోతే వాళ్ళకు అది 200% వచ్చేంత వరకు వాళ్ళకి వస్తుంది, ఆ ఐడికి వస్తుంది, కానీ మనకు రాదు.
సో ఇది గమనించాలి. కరెక్ట్, ఇది ఫస్ట్ నుంచి ఉంది, కొత్తదేం కాదు. 190 days అనేది అది ఫస్ట్ నుంచి ఉంది, కొత్తదేం కాదు. బట్ బీ ఫోకస్డ్ అని ఫోకస్ చేయండి అందరూ. ఎర్లీ బర్డ్ ఆఫర్ని యూజ్ చేసుకోండి, ఎర్లీ బర్డ్ ఆఫర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. సీడ్ ఫండింగ్ పేజీలోకి వెళ్దామా? అక్కడ మరి రిఫర్ అనేది చూపిస్తుందా, ఇది చూద్దాం. ఓకే, సీడ్ ఫండ్లోకి వచ్చాము. ఇక్కడ మనము ఇక్కడ రిఫరల్ స్టేటస్ ఓన్లీ దీనికి 2 మాత్రమే ఉన్నారు. రిఫరల్ టీము ఎస్ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. కరెక్టే, యాక్టివ్ యూజర్ 2 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆల్ ఎలిజిబుల్ సీడ్ ఫండింగ్ లో చూపెడుతుంది, టోకెన్ ఫార్మింగ్ లో లేదు. టోకెన్ ఫార్మింగ్ లో మాత్రం మనకి సిస్టమ్ లో ఉంది అన్నట్టు మీరు అన్నట్టు కరెక్టే. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట యాక్టివ్. ఇప్పుడు 190 days లో ఇక్కడ కూడా ఎంత యాక్టివ్ ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ 858 అయితే 500 మాత్రమే ఉంది. సో ఇక్కడ 699 అయితే 699 కూడా ఉంది, ఎందుకంటే ఇది రీసెంట్గా చేయడం జరిగింది 24 ఆగస్టుకు. సో దానివల్ల కింది ఐడి మొత్తానికి యాక్టివ్ లో ఉంది. సో ఇవి కూడా అంతే సార్, యాక్టివ్ లో మనకు ఉన్నప్పుడే 190 days యాక్టివ్ లో ఉన్నప్పుడే మనకి ఇక్కడ నుంచి కూడా పీవీసీ మెటా రిఫర్ రావాలన్నా కూడా 190 days యాక్టివ్ లో ఉంటేనే వస్తుంది. ఇది పాతదే, కొత్త అప్డేట్ కాదు. బట్ ఒకసారి మనం ఇక్కడికి వచ్చాం కనుక దీన్ని చూస్తున్నాం అంతే. ఎనీ నాట్ న్యూ అప్డేట్, కొత్త అప్డేట్ కాదు ఇది. ఓకేనా? సో ఎనీవే మంచిది. మనం ఎందుకంటే మనం మంచి ఫోకస్ మరి ఎర్లీ బర్డ్ అండ్ దీని మీద ఫోకస్ పెడుతూ ఉండండి, చేసుకుంటూ ఉండండి. తర్వాత మనకి ఎక్కడైతే ఎర్లీ బర్డ్ లో మనకు మంచి ఇన్కమ్ అనేది, ఓకేనా, సో ఎర్లీ బర్డ్ లో మంచి ఇన్కమ్ అయితే వచ్చి అక్కడ నిలబడుతుంది. సో దాన్ని మనము రిలీజ్ లేకపోతే ఏది ఏం కథ అనేది తర్వాత విషయం. ఓకే, సో మనం కొద్దిగా మొన్న ఏదైతే పీడిఎఫ్ చూసామో వై నెట్వర్క్, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు చేయాలి ఓకే అనేది కొంచెం కొద్దిగా మనం 23 స్లైడ్స్ చూడడం జరిగింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేస్తే ఇది మనకు ఓన్లీ బిజినెస్ కాదు, జీవన విధానం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం కొన్ని జాగాల్లో. తర్వాత మనకి ఆజాదీ, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్స్ ఫ్రీడమ్ కూడా మనకు తీసుకొస్తుందని చెప్పింది. తర్వాత ఒక నార్మల్ వ్యక్తి ఒక ప్రొఫెషనల్ వ్యక్తిగా తయారవుతాడు అని చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. తర్వాత దీనికి ఏజ్ తో పని లేదని చెప్తుంది. తర్వాత అట్లీస్ట్ నువ్వు 50 సంవత్సరాలు జాబ్ చేస్తే 50 సంవత్సరాల వరకు కూడా నువ్వు చేస్తూనే ఉండాలి. డెవలప్ అవుతావా కాదా అనేది అది నమ్మకం తక్కువ. బట్ ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు దీన్ని చేయగలిగితే 5 సంవత్సరాలతో చేయగలం అనేది ఇక్కడ మనము ఇందులో చూస్తున్నాం పీడిఎఫ్ లో. తర్వాత ఇందులో నువ్వు అడ్వర్టైజ్మెంట్, టీవీ న్యూస్ లో, పేపర్లో ప్రచారం చేయాల్సిన పని లేదు, అంటే ప్రమోట్ చేయాల్సిన పని లేదని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే దాంతో పాటు మనం ఎంత ఇన్కమ్ కావాలనేది మన చేతుల్లో కూడా ఉంది, మన చేతిలోనే ఉంది. తర్వాత ఇది నువ్వు ఒక హంబుల్ పర్సన్ గా తయారవుతూ నువ్వు ఇంకొకరికి ఒక కోచ్ గా తయారవచ్చు అని చెప్తుంది మనం చూసిన ఈ 23 స్లైడ్లలో. తర్వాత దీంట్లో ఎంబీఏలు, బీకామ్లు మరి డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ చేసిన తర్వాతనే ఇది చేయొచ్చా అంటే లేదు. సో అలా చదువు కూడా అలా అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు చేయరాదని కాదు. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ దీనికి చదువు కూడా అవసరం లేదు, అయినా కూడా నువ్వు దీని మీద నీ యొక్క నేర్చుకొని నువ్వు చేసుకోవచ్చు అనేది ఉంది. తర్వాత దీనికి ఆఫీస్ పెట్టుకో నో ప్రాబ్లం. బట్ అవసరం లేదు, నీకు ఆఫీస్ లేకున్నా కూడా నువ్వు ఇంట్లో కూర్చొని చేయొచ్చు అనేది షార్ట్ కట్ లో చెప్తున్నాను. మనం మొన్న ఈ యొక్క 23 స్లైడ్స్ మనం చూసాము, కొన్ని షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఆ 24 నుంచి నేను చదివి చెప్తాను. మనకు ఈ మోకా అనేది మన ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు, దూర బంధువులకు ఇవ్వచ్చు, దూర ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు. సో ప్రోస్పెక్టర్ అంటే కొత్త వారిని కూడా పరిచయం చేసుకుని కూడా ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళకి మనం అందజేయచ్చు. ఓకే, సో చూస్తున్నారు కదా, దేశ్ విదేశ్ యాత్ర అంటే
మనము ఇందులో ఒకసారి ఫైనాన్స్ ఫ్రీడమ్ అయితే పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే నీకు ఎట్లుంటుంది అంటే దేశ విదేశ్ అంటే మనం అంటాం కదా ఇంటర్నేషనల్ లో మనం టూర్ చేసినా కూడా సో మనకు మనీ అనేది కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే సో ఏంటంటే మనకు ఇది ఒక నమ్మకం, ఇది ఒక నమ్మకం అయింది. తర్వాత అదే సేఫ్టీ, సురక్షితం. అంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్ అంటే అర్థం చేసుకోండి, నెట్ అంటే వల కాదు అక్కడ, ఓకేనా. నెట్ అంటే క్రిస్టల్ క్లియర్ అని, అంటే ఒక నెట్ డబ్బు, ఆ డబ్బు ఏదైతే ఉందో మనం ఇందులో ఇంకొకరిని మోసం చేయట్లేదు, మోసం చేయకూడదు. దాన్ని నెట్వర్క్ అంటే అంతే, నెట్ అంటారు, నెట్ పేమెంట్. సో ఇందులో మనం మోసం చేయకూడదు. మోసం అంటే ఏంటి, నీవు రిఫర్ చేసావు, నువ్వు రిఫర్ చేసేలా వస్తుంది అంటే అది నెట్టే, అది అతని దగ్గరికి వెళ్ళి అతని జేబులోకి వెళ్ళి నీకు వచ్చినట్టు కాదు. దట్స్ వై నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలా. తర్వాత ఇది మనకు అవసరం లేదు కానీ జిందగీకి సాత్ బీ హై, జిందగీకి బాద్ బీ హై. నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు చేస్తే ఎట్లుంటుంది అంటే నువ్వు ఉన్నా లేకున్నా కూడా నీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అందుకే జిందగీకి సాత్ బీ అన్నారు, జిందగీకి బాద్ బీ అన్నారు. ఓకే, ఇందులో ఈ బిజినెస్ లో మనము ఇప్పుడు ట్రేడింగ్ బిజినెస్ చేస్తే, అంటే ట్రేడింగ్ అంటే ఏంటంటే మన బైనాన్స్ ట్రేడింగ్ అనుకోవద్దు. ఒక పెద్ద సూపర్ మార్కెట్ లేకపోతే పెద్ద ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఎంప్లాయ్ అవసరం. బట్ ఇక్కడ ఎంప్లాయ్ అవసరం కూడా లేదు, నీకు అవసరం కూడా లేదు ఇక్కడ. మరి టార్గెట్ మనం సొంతంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక అప్ని ఆత్మ, అంటే మన యొక్క ఈ బిజినెస్ లో మనము ఈ విధంగా నెట్వర్క్ మనం ఎవరిని మోసం చేయకుండా ఉంటే, అంటే మోసం అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతుంది కదా చాలా మంది, ఎందుకంటే ఫార్మింగ్ చేసుకోవడం, డబ్బులు ఇవ్వకపోవడం, లేదా యూఎస్డి తీసుకోవడం, యూఎస్డి పంపించుకోకపోవడం, బ్లాక్ చేయడాలు, ఇలాంటివి చేయకుండా ఉంటే కనుక సో మన మనస్సు అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నెట్వర్క్ అనేది, ఈ బిజినెస్ అనేది చాలా ఆ మనీ కూడా నెట్ మనీ అనమాట. ఓకే, మనీ కూడా నెట్ మనీ అది. సో నీకు ఇక్కడ ఇప్పుడు పీబీసీలో చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఇప్పుడు రిఫర్ ఇస్తే రిఫర్ ఇన్కమ్ వస్తుంది అంటే కింద నుంచి ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మనకి ఇన్కమ్ వస్తుంది అంటే అర్థం ఏంటి, వాళ్ళ జేబులోకి వెళ్ళి వస్తున్నాయా సార్? లేదు కదా. నువ్వు జస్ట్ రిఫర్ చేసినందుకు నీకు సిస్టమ్ నీకు నీ యొక్క ఇన్కాన్ని పాస్ చేస్తుంది, అంటే అది నెట్ అమౌంట్ నీకు. అది నువ్వు ఎవరిని లాస్ చేసింది కాదు. అంటే అందుకని చెప్పేసి నీకు దాని మీద మనం బాధపడాల్సిన పని లేదు, ఒకరిని మనము మోసం చేస్తున్నాను అన్న ఆలోచన అవసరం లేదు. తర్వాత ఇందులో నీకు లాంగ్వేజ్ తో కూడా సంబంధం లేదు అని చెప్తున్నది నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్ 23 పేజీ ఇక్కడ వరకు వచ్చాం మనం. ఓకే, సో చక్రవృద్ధి అంటే ఎట్లుంటుంది అంటే దీంట్లో మనం మంచి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక ఫేర్ గా మనం చేసుకుంటూ పోతే మన క్యాపిటల్ అమౌంట్ మనకు వస్తూ ఏమంటే చక్రవడ్డీ, భారో వడ్డీ, దాని తర్వాత ఇంకో వడ్డీ ఉంటుంది కదా మీకు. సో అది మొత్తంగా కూడా మనకు తీసుకురావడం, ఇవ్వడం జరుగుతుంది. సో 25 పేజ్ వరకు మనం చూసాం. ఓకేనా, వచ్చింది 25 పేజెస్. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ का इनकम डिस्ट्रीब्यूशन सिस्टम फास्ट और रियलिस्टिक होता है, అంటే రియలబుల్. ఇది ఇక్కడ వరకే మనం చదివాం. ఇది ఇప్పుడు మనము మన యొక్క ట్రాన్సాక్షన్ అంటే ఫాస్ట్ జరుగుతుంది. ఇక్కడ నువ్వు పంపించావంటే నువ్వు అమెరికాలో ఉన్నావా లేకపోతే ఇండియాలో ఇంకో జాగాలో ఉన్నావా, ఎక్కడున్నా కూడా అంత ఫాస్ట్ గా జరుగుద్ది అనేది ఇక్కడ వరకు వచ్చి మనం ఆగాం. సో ఇక్కడ ఇది కూడా చదివామా. इसका बिजनेस प्लान इजी भी है और अंडरस्टैंडिंग और डुप्लीकेबल होता है. ఓకేనా, ప్లాన్ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనము అండర్స్టాండింగ్ చేసుకుని, ఇది ఒక డూప్లికేట్ ప్లాన్, అంటే మనం కొత్తగా చేయాల్సిన పని లేదు ఇందులో. మీ యొక్క ఏదైతే ఉందో అది డూప్లికేట్ అనేది ఏంటి సార్, జరుగుతున్న దాన్నే నువ్వు దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని నువ్వు కూడా అదే విధంగా చేయడం, దాన్ని డూప్లికేట్ అంటాం. ఓకే, यहाँ होती है फ्री ऑफ
फास्ट ओपन मीटिंग जो आपको मोटिवेट करने के साथ साथ इस बिजनेस को तेजी से विकास करने में मदद करता है. तो చూడండి సార్, మీటింగ్ లో మనకి ఇక్కడ నుంచి మోటివేట్ దొరుకుతుంది, బిజినెస్ ఎలా చేయాలా, దాంతో పాటు ఇక్కడ మనకి 10 మందితో మద్దతు. అంటే చూడండి, ఇక్కడ మన టీం వస్తుంది, ఎప్పుడన్నా మనము మీటింగ్ తీసుకొస్తున్నాం అంటే ఇంకొకరి ద్వారా మనకు మేలు జరుగుతుందని. ఓకేనా? तो यहाँ होती है महंगा सेमिनार जो आपकी सोच के धैर्य को बढ़ा देती है और आप में विश्वास पैदा कर देती है. आप भी अपने जीवन को बदल सकते हैं. సో మనం అప్పుడప్పుడు అంటే ఫిజికల్ సెమినార్ చేస్తాము. సో అవి ఎందుకు చేస్తామంటే మనకు ఆలోచన విధాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఇది మన ఆలోచన యొక్క మన యొక్క మైండ్ సెట్ మొత్తం ఒక డిఫరెంట్ లెవెల్కి, ఒక డిఫరెంట్ వేలోకి మనం వెళ్ళగలుగుతాం. సో ఎలాగైతే మనం ఇంతకుముందు మొన్న కరీంనగర్ మీటింగ్ చేసుకున్నాం, ఆ తర్వాత చాలా మంది మీ మాటల్లోనే విన్నాము, ఫార్మింగ్ అనేది చాలా మందికి అర్థమైంది, వాట్ ఈస్ ద వాట్ అనేది. అంటే అట్లా అంటే మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది, అలాగే మన యొక్క ఆలోచనలని పెద్దగా చేస్తుంది అనేది చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. नेटवर्क मार्केटिंग कंपनी अपने स्पेशल लीडर्स को स्पेशल ट्रेनिंग देती है जिससे उनके कार्य करने का क्षमता विशाल हो जाती है. तो ఇందులో ఏంటంటే మనం అనుకుంటున్నాం అప్పుడప్పుడు, సార్ ఆ లీడరు ఈ లీడరు అతను మరి చాలా బాగా చెప్తారు, చాలా టీం చేశాడు అంటే ఎంత ఎవరు చేశారు? నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు తెలుసుకున్నావు, ముందుకెళ్తున్నావు, సెమినార్లు అటెండ్ అవుతున్నావు, మీటింగ్ అటెండ్ అవుతున్నావు, కమ్యూనికేషన్ పెంచుకుంటున్నావు, కమ్యూనికేషన్ గ్యాప్ ఇవ్వట్లేదు. తో ఈ విధంగా నిన్ను తయారు చేస్తుంది సిస్టమ్. సో దాంట్లో తనకి ఒక విశ్వాసము, తర్వాత ఓపిక, ధైర్యం, అంటే చాలా 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 ఓపికను నేను తీసుకొస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఎంతో ఒక హంబుల్ పర్సన్ తీసుకొస్తుంది. అంటే ఆ ఓపిక అనేది ఎదుటి వాళ్ళు చూసి నిజంగా ఇంత ఓపిక ఎలా ఉంది అని ఒక ఇదిలోకి తీసుకొస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. एक बड़ा फायदा है कि यहाँ आपको और आपके ही जैसे बड़ी और सकारात्मक सोच रखने वाले लोगों को साथ काम करने का मौका मिलता है. तो సకారాత్మక और నకారాత్మక అంటే ఏంటంటే, నువ్వు నిజంగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము ఖచ్చితంగా నేను ఒక అచీవ్మెంట్ గోల్ సెట్ చేసుకుని అది నాకు కావాలనుకునే వాళ్ళని సకారాత్మక అంటే ఒక అనుకున్న దాన్ని నిజాయితీ రూపంలో తెచ్చేదాన్ని సకారాత్మక అంటారు. అదే ఇక్కడ నకారాత్మక అంటే ఇంకేంటి అర్థం చేసుకోండి, ఇక నాటకాలు చేయడం అంటే డ్రామా. తెలుగులో ఏమన్నా సార్? అంతే, నాటకమే, అంతే, ఇంకా నాటకమే. తో నటించితే కుదరదు, నటన, ఎస్ నటన, ఎలా అయితే సినిమా అనుకోవచ్చు. తో అది అలా చేస్తే ఎప్పటికీ మనము పైకి రాము. తో ఎందుకంటే మనము ఇలా సకారాత్మక అంటే మనకు ఏం కావాలనో మన టీంకో, లేకపోతే మన అప్లైన్కో, లేకపోతే మన యొక్క సీనియర్కో, సో నేను ఈ విధంగా అనుకుంటున్నాను అంటే ఎవరైతే అతను ఏ విధంగా తను రోజు గ్రోయింగ్ అప్లైన్ అయితే, అంటే ఎవ్రీడే తను కూడా సంపాదించుకునే వ్యక్తితో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా నీకు కూడా ఆ యొక్క ఆలోచన అనేది ఇస్తాడు, దొరుకుతుంది. ఏది నెట్వర్క్ మార్కెటింగ్ లో. यहाँ आपके पास मौका होता है कि दूसरा के अनुभवों को और गलतियों को से सीख लेकर खुद को इस बिजनेस से तेजी से सफल बनने का फायदा मिलता है. చూడండి, ఇక్కడ ఏంటంటే మనము ఖచ్చితంగా దీన్ని అంటిపెట్టుకుని ఉంటే మనము ఇంతకుముందు ఇలా ఉంటుందా, అయితే మనం చాలా తప్పులు చేసాం అంటే ఆ తప్పులు తెలుసుకొని మళ్ళీ చేయకుండా మంచి ఎలా చేయాలి, ఈ తప్పు మళ్ళీ జరగకూడదు అనే మాటలు కూడా, అనే యొక్క ఆలోచన విధానం కూడా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరుకుతుంది. इस बिजनेस से इतना दम है कि यहाँ एक आम हाउस वाइफ भी एक सफल बिजनेस बन सकती है. చూసారు కదా, మనకి ఇంట్లో ఆడవాళ్ళు చాలా మంది
హౌస్ వైఫ్ గా ఉంటారు. అంటే ఓన్లీ వాళ్ళు వంట చేసి పెట్టడం, దెన్ ఇంట్లో మొత్తం ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. సో వాళ్ళ హస్బెండ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చేసుకున్నారో దాన్ని ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టడం, ఏ విధంగా దాన్ని మరి ఇన్వెస్ట్ ఎక్కడ చేయడం, ఇవన్నీ చూసుకుంటారు. దాంతో పాటు ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ నువ్వు నిజంగా బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే నీతో పాటు వాళ్ళు కూడా ఒక నెట్వర్క్ బిజినెస్ లో ముందుకు రావడానికి వాళ్ళకు ఆలోచన కలుగుతుంది. ఇంకా నువ్వు 10 మందితో రోజు మాట్లాడుతున్నావు. సో ఈ మాటల్లో తను కూడా ఇంటికాడ ఉన్నట్టయితే నీ మాటలు ఎలా ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఒక్కరిద్దరు కూడా నీ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, లేదంటే నీతో మాట్లాడే వాళ్ళు కాదు, లేకపోతే నువ్వు మాట్లాడితే కూడా వినేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు నీ దగ్గరికి ఒకరిద్దరు వస్తున్నారు. ఆ ఒకరిద్దరు పోయి 10 మంది అయ్యారు, ఇద్దరు ముగ్గురు నలుగురు అయ్యారు, తర్వాత 10 మంది అయ్యారు. లేదా నువ్వే ఇంకొకరి అక్కడికి వెళ్ళి సెమినార్ చేస్తున్నావు, లేదా నువ్వు మీటింగ్ పెడుతున్నావు. ఇద్దరితోనే కావచ్చు, ఐదుగురితోనే కావచ్చు, ముగ్గురితోనే కావచ్చు, లేదా 10 మందితోనే కావచ్చు. సో ఇలాంటి టైంలో తను కూడా ఒక మోటివేట్ అయ్యి సో ముందుకెళ్లే అవకాశం ఉంది. హౌస్ వైఫ్ కూడా బిజినెస్ నెట్వర్క్ మారే అవకాశం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. నెట్వర్క్ మార్కెटिंग बिजनेस कुछ ही सालों में इतना विशाल हो सकता है कि फिर से इसे चलना नहीं पड़ता, ये खुद चलता है. అంటే ఎప్పుడైతే నీ యొక్క ఇంతగా హంబుల్ పర్సన్ తయారై నువ్వు ఒక టీం చేసుకుని నువ్వు ఇలా చేసుకున్నప్పుడు ఇక నీకు మళ్ళీ నువ్వు అంటే డౌన్ పర్సన్ కి వెళ్ళి మళ్ళీ వెతకాల్సిన పని లేకుండా చేస్తుంది నిన్ను. ఎప్పుడైతే నువ్వు టీం తయారు చేసుకుంటావో వాళ్ళని కరెక్ట్ గా ఒక వేలో నువ్వు తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా నిన్ను ఇక నీవు మళ్ళీ వెతకాల్సిన పని లేదు. బట్ నువ్వు ఓన్లీ నీ యొక్క టీంకే నువ్వు కూర్చోబెట్టి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పే అంటే కోచ్ గా తయారిస్తానంటే అర్థం ఏంటంటే ఒక లీడర్షిప్ గా తయారిస్తుంది నిన్ను అని చెప్తుంది. అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ తయారు చేస్తుంది. ఆ విధంగా नेटवर्क मार्केटिंग एक फैमिली बिजनेस है क्योंकि इस हस्बैंड और वाइफ दोनों मिलकर एक साथ कर सकते हैं. ఎందుకంటే ఈ బిజినెస్ ని మన పీవీసీ మెటల్లో చాలా మంది ఉన్నారు. అది నార్త్ సైడ్ మేబీ మన ఆంధ్ర తెలంగాణ మేబీ ఉండొచ్చు, బట్ నాకు ఐడియా లేదు. బట్ చాలా మంది ఒక మీటింగ్ లోకి 2-3 మీటింగ్ లోకి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తారు. సో ఎప్పుడన్నా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు. ఫీల్డ్ అంటే ఏంటి సార్? ఫీల్డ్ అంటే బిజినెస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి అందించడానికి వాళ్ళు వెళ్తా ఉంటారు అనమాట. సో ఆ విధంగా తయారవుతుంది ఒక నెట్వర్క్ బిజినెస్. హస్బెండ్ అండ్ వైఫ్ ని కూడా సాత్ అంటే ఒకేసారి ఒకే రకంగా ఒకే వీళ్ళు వెళ్ళి కూడా మనం చేయొచ్చు. అలా తయారు చేస్తుంది ఒక నెట్వర్క్ మార్కెట్. నెట్వర్క్ మార్కెటింग वास्तव में एक उत्सव है जहां आप खाली समय और फाइनेंशियल फ्रीडम का भरपूर आनंद ले सकता है. ఓకే, దీన్ని ఒక మనము ఫెస్టివల్ అంటే పండగలకు అనుకోవాలి. మనం పండగలకు చూసుకుంటే ఎవ్రీడే పండుగనే మనం అంటాం కదా. ఇప్పుడు పండగ వచ్చింది అంటే పండగ ఓకే, దాన్ని నేను కాదనను. బట్ కొంతమంది పండగ రోజు కూడా నార్మల్ గానే ఉంటారు. సో కొంతమంది పండగను ఒక హై లెవెల్లో చేసుకుంటారు. కొంతమంది ఎప్పుడు చూడు వాళ్ళు కొత్త బట్టలు, తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానం కొత్తగానే ఉంటుంది, వాళ్ళ యొక్క మాట తీరు అలా కనబడుతుంది. సో ఆ విధంగా తయారు చేస్తుంది నేను నెట్వర్క్ మార్కెటింగ్. పండగ అంటే పండగ కాదు, నీకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవ్రీడే ప్రతిరోజు పండగ విధంగా నీకు ఆ విధంగా ఉత్సాహం, ఫైనాన్స్ ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. అంటే భర్పూర్ ఆనందం అంటే ఇంకా ఎంత ఆనందం అంటే చెప్పలేనంత అని ఆనందం అని చెప్పి అంటే అంత సంతోషంగా ఉన్నానని. సో దాన్ని భర్పూర్ ఆనందం అంటాం. ఏ బిజినెస్ कोई काम या पिरामिड स्कीम नहीं, जबकि एक प्यारे टर्नओवर बेस्ट प्रोडक्ट సెల్లింగ్ బిజినెస్ होता है. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మనకు కాదు, చాలా మంది ప్రొడక్ట్ సెల్లింగ్ లో కూడా వర్క్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు 100%. చాలా మంది ఇప్పుడు కూడా నాకు ఐ థింక్ హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ నుంచి నాకు కాల్స్ వస్తాయి. నెంబర్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళు నాకు చెప్పరు, బట్ సార్ ఈ విధంగా ప్రోడక్ట్ ఉంది. బట్ ఐ డోంట్ నో, నేను వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాకు తెలియదు. బట్ ఆ విధంగా కూడా వాళ్ళు కాల్ చేసి దిస్ థింగ్స్ అని చెప్తారు. ఓకే, तो आपको इस बिजनेस में लेने वाला व्यक्ति आपका बॉस या मालिक नहीं,
बल्कि आपके ही हितों से दोस्त होते हैं और आपको ऊपर उठते हैं, जिंदगी के कामयाब होते हैं देखना चाहिए चाहते हैं. ఎలా ఉంటదంటే నువ్వు ఇలా హంబుల్ పర్సన్ తయారైనప్పుడు నీ కింద వచ్చిన వాళ్ళు ఎలా తయారవుతారంటే, నువ్వు ఇంత మంచి తయారైనప్పుడు వాళ్ళు కూడా ఈసారి ఇంకా పైకి వెళ్తే బాగుండు అంటే మనని తీసుకొస్తున్నాడు కదా, మనని కూడా ఎంబడి తీసుకెళ్తున్నాడు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు పోను నీ మీద అంటే ఏమంటుందని, ఇతను మన రిఫర్ తీసుకుంటున్నాడు, మన వల్ల రిఫర్ వస్తుంది, మన జేబులకి వెళ్ళి పోతే లేవు కానీ సిస్టమ్ ఇస్తుంది, ఏ సిస్టమ్ దొరికితే ఆ సిస్టమ్. అలాంటి ఆలోచన నుంచి వాళ్ళు బయటపడతారు. బయటపడి నీకు వాళ్ళు తర్వాత ఏమవుతారంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు మనీ అర్న్ చేస్తూ వాళ్ళకి ఈ యొక్క విధానాన్ని నువ్వు ఎప్పుడైతే చెప్తావో వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. సో సార్ ఇంకా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే బాగుండు, పైకి వెళ్తే బాగుండు, సో వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా అని ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ నేను అలా తయారు చేస్తుంది. इस बिजनेस में आप अपनी सुविधा अनुसार कभी भी रिटायर हो सकते हैं. यहाँ जब तक आप चाहे जब तक काम कर सकते हैं. तो ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు రిటైర్ అన్నా అవరాదు, ఒక్కోసారి అలా ఉంటుంది. సో ఇక్కడ టైమింగ్ అనేది లేదు. రిటైర్మెంట్ అంటే నేను చేయను అనుకుంటే నువ్వు వద్దనుకుంటే కల రైట్ నౌ జస్ట్ నౌ నువ్వు డ్రాప్ అవ్వచ్చు. ఇక్కడ ఆ విధంగా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఆ విధంగా మనం తయారు చేస్తుంది. इस बिजनेस से आप वास्तव में एक रियल बिजनेसमैन उनका स्टेटस हासिल कर सकता है. तो మనం అనుకున్నట్టుగా నీ దగ్గర ఎంత ధైర్యం ఉంది, ఎంత నువ్వు కావాలనుకుంటున్నావు, అంత ఖచ్చితంగా నువ్వు ఇక్కడ పొందొచ్చు. ये बिजनेस केवल किताबी ज्ञान नहीं बल्कि व्यवहारिक ज्ञान हासिल करने का मौका देता है. అంటే ఇది ఓన్లీ బుక్ పడే కాదు. బుక్ నువ్వు చదువుతాం కదా, అందులో మనకి ఎక్కువ శాతం వస్తుంది. బట్ ఆ బుక్ చదివిన తర్వాతే మనము పబ్లిక్ లో మాట్లాడగలుగుతాం. అందుకే స్టడీ ఇంపార్టెంట్ అని ఎందుకంటారు అంటే పెద్దలు, అయితే ఆ బుక్ తోనే మనం ఇదంతా తయారవుతాం. ఆ బుక్ మనం ఇలా తయారు చేస్తుంది. సో ఇక్కడ మీ యొక్క బుక్ జ్ఞానమే కాదు, మనం ఎవ్రీడే 10 మందిలోకి మాట్లాడతాం కనుక, 10 మందితో మాట్లాడతాం కనుక, సో మనని ఒక వ్యవహారిక్ అంటే ఒక బిజినెస్ పార్ట్నర్ గా, అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా తయారు చేస్తుందని చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, ఇంకా 10 ఉన్నాయా? చాలా ఉన్నాయి. आपकी अगली पीढ़ी को ये बिजनेस सिखाना नहीं पड़ता बल्कि आपको देखते देखते वो खुद से सीख जाता है. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇంట్లో ఉండి బిజినెస్ చేసినట్టయితే నువ్వు మళ్ళీ వాళ్ళకి కొత్తగా నేర్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళు అలా తయారవుతారు. ఎందుకంటే నీ మాటలు వింటుంటారు, నువ్వు ఎవరితో కలుస్తున్నావు. సో ఎవరైతే మనతో ఉన్నారో, మన పిల్లలు కావచ్చు, లేకపోతే ఇందాక అనుకున్నట్టు మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సార్ అయితే మేడం కావచ్చు, మేడం అయితే సార్ కావచ్చు, వాళ్ళు కానీ లేదా మన పిల్లలు కానీ, వాళ్ళు కంటిన్యూస్ గా మనము ఒకే కలిసి ఉండి ఇలా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడు మనం ఎవరికైతే మన డౌన్ టీమ్ కి మనం నేర్పుతామో ఆ విధంగా వాళ్ళకి నేర్పాల్సిన పని లేదు. వాళ్ళు కుదురు తయారవుతారు. అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళే అలా నేర్చుకుంటారు వాళ్ళు అనుకోకుండానే. इस बिजनेस के माध्यम से आपको और आपके परिवार को फाइनेंशियल एजुकेशन फ्री में मिलती है और अमीर बनने का लिए बहुत जरूरी है. ఓకే, సో ఇందాక అనుకున్నట్టుగా మన పరివారం, మన బంధువులు కూడా ఈ విధంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇందులో ఖచ్చితంగా తయారవుతారు. నెట్వర్క్ మార్కెటింగ్ మనం అలా తయారు చేస్తుంది. వాళ్ళని గ్రోత్ చూస్తారు. నీ యొక్క గ్రోత్ అవుతుంటే, మనం అంటుంటాం కదా, మన పక్క వాళ్ళు, అక్కలు, ఇక్కడ తెలిసిన వాళ్ళు సంపాదిస్తారు. వాడు ఎలా సంపాదించాడు? ఎస్, మన నార్మల్గా మాట్లాడుకుంటే ఇలాగే మాట్లాడుకుంటాం కదా, వాడు ఏం చేస్తున్నాడు? బిహేవ్ చేస్తున్నాడంట. సో అదేవిధంగా మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనని మనం కలిగిస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పుడు చూస్తుంటాం మనము దుకాణంలో, ఎగ్జాంపుల్ మన విలేజ్ లలోనే చూసుకుంటే, ఒక వ్యక్తి కిరాణా షాపో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకోటి ఏమైనా పెట్టి
తను కొద్దిగా డెవలప్ కనిపిస్తే సరిపోతుంది. చూడండి పక్కనే ఇంకొకటి తయారవుతుంది, పక్కనే ఇంకొకటి తయారవుతుంది. చూస్తున్నారు అంటే ఒక్కరిని చూసి మనము చేస్తాం, మన దగ్గర ఆలోచన లేదు స్వతహాగా. ఇక్కడ కూడా మనం చేస్తూ ఉంటే ఆ విధంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. अपने परिवार वालों के साथ छुट्टियां बिताने का और देश विदेश घूमने का मौका नेटवर्क मार्केटिंग में मिलता है कि वो दुनिया की किसी और बिजनेस के नहीं मिलता. ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే నిన్ను అంటే మన బంధువులతో కూడా తీసుకెళ్లి ఎక్కువ రోజులు టూర్ వేసే అవకాశం ఓన్లీ బిజినెస్ పార్ట్నర్లోనే ఉంటుంది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే ఉంటుంది. అంతేగాని నువ్వు పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు, లేకపోతే పెద్దగా నువ్వు ఇండస్ట్రీలు పెడితే ఆ విధంగా నువ్వు తిరగలేవు. ఎందుకంటే అవి కొద్దిగా మనకు రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే అక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళకి మరి ఎవ్రీడే వాళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రొడక్టివిటీ బయటకు వస్తుందా లేదా, మరి అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ ఎంత పోతుంది అనే టెన్షన్లు అక్కడ ఉంటాయి. బట్ ఇక్కడ అక్కడ తిరగలేము కనుక ఇక్కడ తిరగొచ్చు అనేది కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజిनेस आपके स्ट्राफ्ट स्किल को इम्प्रूव अपना स्किल को ఇంప్రూవ్ करने में बहुत मदद करता है. అంటే అదే ఇందాక మన ఆలోచనలు మనం ఏదైతే లోపల ఉన్నాయో అది నేను బయటకు తీసుకొస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. इस बिजनेस में पार्ट टाइम में आपकी रेगुलर जॉब की साथ साथ करते हुए भी अपना रेगुलर जॉब से दुगनी ఇన్కమ్ कर सकते हैं. అంటే ఒక్కొక్కసారి మనము ఫుల్ టైం చేయకుండా మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ చేస్తూ కూడా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మనము ఒక ఏదైతే నువ్వు జాబ్ చేస్తూ ఇన్కమ్ వస్తుందో అంతకంటే దీన్ని పార్ట్ టైం గా చేసి కూడా నువ్వు నీకు జాబ్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో అంతకంటే డబుల్ కూడా చేసుకోవచ్చు, అంత డబుల్ ఇన్కమ్ కూడా రావచ్చు అనేది చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. इस बिजनेस में चाहे तो आप एक आईडी पर पूरा परिवार काम कर सकता है और अपना जिंदगी में जादुई परिवर्तन कर सकते हैं. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఐడీలు కొన్ని బిజినెస్లలో ఎక్కువ ఐడీ లేకుండా ఒకే ఐడి మీద కూడా మన అందరం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. नेटवर्क मार्केटिंग एक्चुअली में एक ऐसा सिस्टम है कि आपकी इनकम का जरिया नहीं बल्कि इनकम का तरीका बदल देता है. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నీకు ఎలా ఉంటుందంటే ఒకసారి అందులో నువ్వు వెళ్ళావు అంటే నిన్ను అదే నడిపిస్తుంది. इस बिजनेस में हम सीखते हैं अपने खर्च से भी इनकम पैदा करना. ఓకే, సో మనము ఈ బిజినెస్ లో ఎలా ఉంటుందంటే ఎలా ఉండాలి అంటే ఖర్చు అనేది మన జేబు నుంచే పెట్టుకోవాలి తిరిగినప్పుడు, లేకపోతే ఎవరికైనా నువ్వు ప్లాన్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అందజేయడానికి వెళ్ళినప్పుడు. సో ఇది ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ విధంగానే ఉండాలి మనం. ఓకే, इस बिजनेस को स्वरोजगार की तरह भी अपनाया जा सकता है. అంటే రోజ్గార్ అంటే ఎవ్రీడే కాకుండా ప్రతిదిన కాకుండా ప్రత్యేక ఎవ్రీడే కాకుండా तो కంటిన్యూస్గా చేయొచ్చు. नेटवर्क मार्केटिंग बिजनेस मल्टी मिलियनियर बनने का सबसे शॉर्टकट रास्ता है कि లీగల్ भी है. చూసారు కదా, ఇందులో మీకు ఆల్రెడీ నేను చెప్పాల్సిన పని అర్థమైపోయింది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మల్టీ లెవెల్ మిలియనీర్ బన్నేక సబ్సే షార్ట్ కట్ అంటే తొందరలో నువ్వు చేసుకోవచ్చు. చెప్పాను ఇందాక 50 సంవత్సరాల్లో చేయలేనిది 5 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు నీ యొక్క అచీవ్మెంట్. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే ఎంత బెనిఫిట్, ఏ రకంగా బెనిఫిట్ ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ 100% तक सक्सेस का रास्ता है. यदि आप
आप में सीखने का इच्छा शक्ति होता है. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నీకు 100% సక్సెస్ దొరుకుతుంది, బట్ నీ ఆలోచన విధానాన్ని బట్టి దొరుకుతుంది. నీ ఆలోచన ఏమో 5%, 2%, 1%, బట్ నీకేమో సక్సెస్ 100% కావాలంటే కుదరదు. బట్ నీ యొక్క ఇచ్చానుసారం అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి 100% ఇక్కడ మనము సక్సెస్ అనేది దొరుకుతుంది అని నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తుంది. ఇస్ బిజినెస్ కా ఆప్ అచ్చి తరహ से अपने स्मार्टफोन से अपडेट कर सकते हैं. సో ఈ రోజులలో మనకు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయని వారు లేరు. సో ఇక్కడ నువ్వు స్మార్ట్ ఫోన్స్ తోని నువ్వు పనిచేయచ్చు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో. ये एक ऐसा बिजनेस है कि जो पूरी तरह से काश और प्रोडक्शन लेने देने पे चलता है. इसमें उधारी के लिए कोई जगह नहीं है. కరెక్ట్, 100% మంచి పాయింట్ లోకి వచ్చాం. ఇక్కడ ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే ఈ రోజు నువ్వు అదే సంథింగ్ 13 ఎగ్జాంపుల్ మనకేంటంటే ఇక్కడ $10 ఉన్నప్పుడు నువ్వు మేబీ 10 టోకెన్లు కావాలంటే ప్రీవియస్ మీద టోకెన్ కావాలంటే ఇచ్చుంటావు. మేబీ మనోడే కదా అని చెప్పేసి రేపు డబ్బులు ఇస్తా ఎల్లుండి డబ్బులు ఇస్తా అంటే ఇచ్చుంటావు. బట్ రేపు ఏమైంది, అది $9 అయింది. సో మనీ నీకు అతను ఎంత ఇస్తాడు తెలిసిన, $9 హిసాబులో ఇస్తాడు, $9 లెక్క ప్రకారం ఇస్తాడు. లేకపోతే పెరిగింది అనుకో 11, నువ్వు 11 ఇవ్వమంటే ఇస్తాడు, ఇవాడు 10 ఇస్తాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇటు తగ్గినా నీకు ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. సో ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫ్రీ లేకపోతే రేపు అనేది ఉండకూడదు. ఫ్రీగా చేయడం, లేకపోతే నేను రేపు చేస్తాను, లేకపోతే ఇంకో గంట తర్వాత ఇస్తాను డబ్బులు, ఎల్లుండి ఇస్తాను, ఇవి నెట్వర్క్ మార్కెటింగ్ లో పనిచేయదు. नेटवर्क मार्केटिंग बिजनेस एक मौका है घूमना भी के दलदल से बाहर आने है. ఓకే, इसका मतलब నేను తర్వాత చెప్తాను సంగతి. ఎంత నెంబర్ 45. ఓకే, नेटवर्क मार्केटिंग एक मौका है काजों से बोझ से खुद को मुक्त करने का. ఓకేనా, तो మనము అన్నిటి నుంచి బయటపడటానికి नेटवर्क मार्केटिंग एक ऐसा बिजनेस है कि जहां आपको जरूरत से एक हिसाब से नहीं, आपके चाहतों के भी हिसाब से पैसा मिलता है. ఏంటంటే నువ్వు అనుకోవచ్చు ఒక్కొక్కసారి నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి, లేకపోతే ఎగ్జాంపుల్ నాకు ఒక బంగ్లా అయితే సరిపోతుంది అంటే సపోజ్ 3 BHK 2 BHK అనుకున్నావు అనుకో. అంతేకాదు, నీకు కొన్ని ఫ్లోర్లు కట్టుకునే యొక్క అంత అమౌంట్ ఇస్తుంది. అంటే నీ యొక్క సోచ్, అంటే మన ఆలోచన ఒక బిల్డింగ్ అయితే సరిపోతుందని నువ్వు అనుకున్నావు, కానీ నీకు కొన్ని ఫ్లోర్లు కట్టుకునే యొక్క మనీని నీకు తయారు చేస్తుంది. ये बिजनेस ज्वाइन करते ही आपका माहौल बदल जाता है और आप उज्जीवन और सकारात्मक सोच वाले लोगों के बीच पहुंच जाता है. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం మీటింగ్ లోకి వస్తున్నాము, వాళ్ళతో అంటే కలయిక, వాళ్ళ యొక్క మనం ఒక కమ్యూనికేట్ పెంచుకుంటున్నాం. తో నీ యొక్క ఆలోచన విధానం మొత్తం మార్చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. అది చెప్తుంది ఇక్కడ. दोस्तों, जिस दिन आप नेटवर्क मार्केटिंग ज्वाइन करते हैं उसी दिन से आप बस बॉस को नहीं बल्कि खुद को అమీర్ బన్నా షురు కర్ దేతే హై. ఇక్కడ నువ్వు ఫస్ట్ ముందుగా తనను నా బాస్ అంటావు, లేకపోతే నా ఇది నువ్వు ఏదో ఒక ఆలోచనలో సర్ అంటావు, ఏదో ఉంటావు. బట్ కొన్ని రోజుల తర్వాత నీకు ఏమవుతా అంటే కంటిన్యూటీగా నువ్వు ఉంటే నాకెవరు బాస్ లేదు, నేనే బాస్గా తయారవ్వాలి, నేనే అన్నిటికీ అంతా నేను కూడా ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన తీసుకొస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ కి శిక్ష आपको आपसी संबंध को और भी बेहतर बनने की मदद करता है. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నీ యొక్క ఏదైతే నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావో శిక్ష అంటే దాన్ని. శిక్ష అంటే నేర్చుకోవడం. తో నేర్చుకోవాలని ఒక ఆలోచన నీకు తీసుకొస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్.
ये बिजनेस हमेशा आपके पॉकेट में रहती है, आप इससे कभी भी और कहीं भी शुरुआत कर सकते हैं. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది నీ పాకెట్ లో ఉన్నట్టే కదా, నీ జేబులో ఉన్నట్టే. ఎందుకంటే మొబైల్లో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇందులో చేస్తున్నావు, ఆన్లైన్ లో చేస్తున్నావు కదా. సో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, రాత్రి పగలు లేదు దీనికి. 24/7 24/7. సో ఎప్పుడైనా నువ్వు చేయొచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి ఒక టైం లిమిట్ లేదు, ఇంక అయిపోయింది, ఇంక రేపు చేద్దాం, లేకపోతే ఇప్పుడు టైం అయిపోయింది అనేది లేదు ఇక్కడ. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆ విధంగా తయారు చేస్తుంది. సో లాస్ట్ వన్, पूरी दुनिया पैसे के बदले समय देने का जाल में फंसी हुई है. नेटवर्क मार्केटिंग बिजनेस को जीवन के 4 से 5 साल देकर आप हमेशा के लिए इस जाल से मुक्त हो सकते हैं. అంటే జాల్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఎట్లా చెప్పాలా అంటే మనము సో పైసలు కావాలా అంటే ఇలా అనుకొని మనము నా ఫ్యామిలీకి దూరం అయిపోతున్నాం, దోస్తులకు దూరం అవుతున్నాము. సో ఒక్కోసారి దోస్తులు ఫోన్ చేసినా కూడా మనం మాట్లాడలేకపోతున్నాం, ఫ్యామిలీతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాము. బట్ ఏంటి పైసలు కావాలా లేకపోతే నడది. ఎందుకంటే పైసతోనే పని అన్నట్టుగా మనం తిరుగుతూ ఉంటాం. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ విధంగా అదే విధంగా ఒక 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా నువ్వు నేర్చుకున్న తర్వాత 5 సంవత్సరాలు కష్టపడితే నువ్వు నేర్చుకున్న పీరియడ్ అయితే 3 years తీసేసి 1 or 2 years అలా వట్టిన పోతుంది. 1 year అనేది వట్టిన పోతుంది నేర్చుకోవడంలో. ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు ఒక మంచి ఒక హంబుల్ పర్సన్ తయారైన తర్వాత 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ విధంగా నువ్వు మనీ అని ఆ విధంగా నువ్వు వర్క్ చేస్తే సో నువ్వు అందులో నుంచి బయటపడిపోతావు. ఇక మనీ అనేది నాకు కావాలని పోవు, నేనే వస్తాను అని నీ దగ్గరికి వస్తుంది. అలా నెట్వర్క్ మార్కెటింగ్ తయారు చేస్తుంది అని చెప్తుంది. ఓకే, लास्ट एंड फाइनल, इस बिजनेस से सीख जाते हैं अपने अनप्रोडक्टिव टाइम को ऐसे प्रोडक्टिविटी और मीनिंगफुल बनना है. ఓకే, సో ఇందులో ఏది చెప్పినట్టుగా సో టైం లేదు కాదు, టైం ప్రొడక్టివిటీ అంటే టైం ఇంకా ఆ టైం లేదని ఉండదు నీకు. ఎలా ఉంటుందంటే టైమే టైం. ఇంకా ఎంత ప్రొడక్టివిటీ తీసుకోవాలన్నా, ఎన్ని ప్లాన్లు చేయాలన్నా, ఎన్ని ప్రాజెక్ట్ నువ్వు చేయాలన్నా కూడా చేయొచ్చు. ఆ విధంగా మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఓకే, ఇంత హంబుల్ పర్సన్ తయారిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనేది మీరు మరి అందరూ ఇప్పటిదాకా నా యొక్క నెట్వర్క్ బాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. దాంతోపాటు నా స్క్రీన్ షాట్ కూడా బాగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. దాంతోపాటు మీరందరూ కూడా మరి నా వాయిస్ కూడా క్లియర్ గా ఉందని చెప్పి నేను మధ్యలో అడగలేదు, ఎందుకంటే స్టార్ట్ చేశాను. బట్ అనుకుంటున్నాను మీ అందరికీ కరెక్ట్ గానే వినబడింది అని, తర్వాత కనబడింది అని, రెండు నేనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మరి ఒక 40 minutes, ఐ థింక్ మేబీ 30 minutes అయి ఉండొచ్చు. సో ఎందుకు నెట్వర్క్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మరి కొంతవరకు మనము తెలుసుకున్నాం. సో మరి మీరు మరి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలా, ఏ విధంగా చేయాలనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది. అది చెప్పడానికే ఈ యొక్క స్లాట్ 43 పేజ్ ఉంది. అందుకని చెప్పేసి మొన్న 25 పేజ్ చెప్పేసి ఈ రోజు కూడా పూర్తి చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ, మీరు అందరూ బాగా విన్నందుకు. ఇప్పటిదాకా మరి కొంతమంది ఎప్పుడైపోతుందని చూసి ఉండొచ్చు, మీకు తెలియదు. ఓకే, సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దాన్ని గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇక్కడ పూర్తిగా చెప్పిన తర్వాత షేర్ చేద్దామన్న ఉద్దేశంతో నేను గ్రూప్ లో షేర్ చేయలేదు. ఓకేనా, నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది పూర్తిగా అయితే తెలుసుకున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అందరికీ ఇప్పటిదాకా మరి విన్నందుకు. సో ఇంకో 5 నిమిషాలు మిగిలింది. కమ్ ఆన్ ద స్టేజ్. వెల్కమ్ సార్. అండ్ లీడర్ ప్లీజ్. ఏ విధంగా మరి అనిపించింది, సో ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడుతుందంటే ఓకే, లేదంటే లేదని చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అనేది మీకు ఇది రీచ్ అయ్యిందా, రీచ్ అవ్వలేదా, ఎందుకు చేయాలనేది ఒక మీ మాటల్లో 1 or 2 minutes అంటే 1-2 మాటల్లో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. వెల్కమ్ సార్. రామ్ మైసెస్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టీవీ మీటర్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. స్క్రీన్ షాట్ కానీ వాయిస్ కానీ సూపర్, చాలా చాలా క్లియర్ గా వచ్చినాయి సార్.
ఓకే సార్. చెప్పిన దాన్ని బట్టి మాకు 100% గా కరెక్ట్ గా మేము వినియోగించుకున్నాం సార్. సూపర్, చాలా చాలా మాకు అర్థమైంది. అలాగనే అందరూ మీరు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ చాలా మంది నిలబడినట్టున్నారు. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజేష్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. గ్రేట్ సబ్జెక్ట్ సార్, మంచి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనకి ఈ టైంలో చాలా అవసరం సార్. మనకి ఇది చాలా అంటే చాలా అవసరం. అంటే మనకి పర్ఫెక్ట్గా ఒక మనిషి ఏ విధంగా ఫ్రీ బర్డ్గా బతకాలి, ఎలా ఎలా ఫైనాన్షియల్గా డెవలప్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ బర్డ్గా ఎలా ఉండాలి, ఫ్రీగా అంటే ఎవరి టెన్షన్ లేకుండా ఇండిపెండెంట్గా ఆయనే ఒక డైరెక్టరు, ఆయనే ఒక చైర్మన్, ఆయన ఒక ఎండి, ఆ విధంగా ఉండేటట్టుగా తయారయ్యే అవకాశం ఒక నెట్వర్కింగ్ మార్కెట్లో ఉన్నట్టుగా మీరంతా క్లియర్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు సార్. ఏదైతే క్రిస్టల్ క్లియర్ అన్నారో ఆ క్రిస్టల్ క్లియర్గా మీ మాటల్లో కానీ ఆ సబ్జెక్ట్లో కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది తెలుగులో ఏమైనా కన్వర్ట్ చేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. చేద్దాం. ఇంకా మన వాళ్ళు ఎవరైనా. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ విషయాలు మనకు తెలిసినప్పుడే కదా సార్ మనం ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే మన ఆలోచన విధానం చేంజ్ అవ్వాలి సార్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎక్కువ శాతం దీంట్లో ఏముంది అంటే సార్, మన ఆలోచన విధానమే మనం నడిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా కర్త క్రియ కర్మ అంతా నువ్వే అనేది మనకి ఇప్పుడు కనబడింది. ఏమంటారు సార్? కరెక్టేనా? కరెక్ట్ సార్. 100% 43 pages చదవాలి అంటే నేను చదవగలను, చెప్పగలను. బట్ మీకు ఇనంత ఓపిక ఉన్నా కూడా అది ఏమైతే అంటే క్లమ్జీ అవుతానన్న ఉద్దేశంతోనే నేను 25 pages ఆపి 25 slides ఆపి మళ్ళీ నేను దాన్ని ఈ రోజు పూర్తి చేశాను అనమాట. అందుకే షార్ట్ కట్ లో చెప్పుకుంటూ వచ్చాను అవి 25 pages మళ్ళీ కూడా. ఎనీవే సార్, చాలా బాగా అర్థమైంది, చాలా నీట్ గా చెప్పారు. ఇంకా మీరు చెప్తే ఇంకా తిరిగే ఉంటుంది సార్. చక్కగానే చాలా బాగా చెప్తారు. అది మాకు అందరికి తెలిసిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్ ఇన్ఫర్మేషన్, వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ. దీన్ని బట్టి అంటే మనకు మంచి సబ్జెక్ట్ అనేది నాకు అర్థమైంది మీ మాటల్లో. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సో మీ మాటల్లో షేర్ చేసుకోండి సార్. నేను పిలవాలంటే చాలా మంది ఉన్నారు కదా, అట్లా మీకు అర్థమైంది ఏంటి, లేకపోతే వై దిస్, ఇది ఇక్కడ మనకు అవసరం అంటే అది కూడా చెప్పండి సార్. ఎందుకంటే నేను నా ఆలోచన విధానం ఏంటి. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. నేను మొన్న అయితే నేను మిస్ అయ్యింది సార్, కానీ నేను కంప్లీట్ వర్షన్ లో నేను విన్నాను కాబట్టి నాకు అర్థమైంది. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే ఇది కంపల్సరీ కావాలి సార్. నిజంగా కంపల్సరీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఫాలో అప్ అవుతే నెట్వర్క్ అనేది ఏంటి అన్నది అందరికి అర్థమవుతుంది కంపల్సరీగా. సూపర్ సార్, నిజంగా సూపర్ గా మా గురించి ఇంత టైం తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులోనూ హిందీలో చదువుతా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు మీరు. నిజంగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. చేద్దాం దాన్ని. ఎవరన్నా మన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని తెలుగులో చేపిద్దాం. నేను చాలా సార్లు చూసాను, కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చేపిద్దాం. నేను గ్రూప్ లో చేస్తాను. గ్రూప్ లో షేర్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో ఉందా సార్? పీడిఎఫ్ అన్నట్టే. ఓకే సార్, నాకు సెండ్ చేయండి, నేను ట్రై చేస్తాను. నేను గ్రూప్ లో చేస్తాను. గ్రూప్ లో చేసిన తర్వాత గ్రూప్ లోనే పెడతాను. అందరికి రీచ్ అవుతుంది అది. ఎవరు ఏదైనా చేయాలి, చేసిన తర్వాత వాళ్ళు మనకి హిందీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ట్రై చేద్దాం. చేయండి అట్లా. సో ఎనీవే మనకి ఇది ఎందుకంటే మనం అనుకుంటుంటాము అప్పుడప్పుడు ఈ యొక్క ఓన్లీ పీవీసీ మీటర్లో ఉండి సో పీవీసీ మీటర్ రేట్ తగ్గిపోతుందనో లేకపోతే అదే అని చెప్పేసి చాలా మంది కొద్దిగా డిమోటివేట్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇది చెప్పాలని ఒక ఆలోచన కలిగింది. అదే కాక మొన్న ఒకసారి వచ్చేసి సార్ చాలా ఇది ఎలా వచ్చిందంటే మొన్న అదే ఆ రోజు మీరు లేని రోజు ఒక్కోసారి సార్ పేరు గుర్తురావట్లేదు నాకు, మేబీ ఇప్పుడు కూడా ఉన్నారు బట్ నాకు గుర్తురావట్లేదు పేరు. ఆ సారు కొంతమంది ఇలా కూడా ఉన్నారు సార్, ఇప్పటికి కూడా నాకు చాలా బాధ కలుగుతుంది సార్ అని ఒక మాట యూటిలైజ్ చేశారు. సో అందులో నుంచి ఈ ఆలోచన పుట్టింది. ఇది మనకు మరి సో వై అనేది మనకు తెలియాలి, దీంట్లో చేస్తే ఏం బెనిఫిట్ అనేది మనకు తెలియాలన్న ఒక ఆలోచన వచ్చి రావడం జరిగింది అనమాట సార్. అందుకే ఇది మనం చెప్పడం జరిగింది. సార్కి యాక్సెప్ట్ చెప్పాలి. అందుకే అంటాను అప్పుడప్పుడు నేను క్వశ్చన్స్ వెల్కమ్ సార్. అందుకే నేను ఎప్పుడప్పుడు ఏం చేస్తానంటే అనవసరంగా లేని తయారు చేస్తా. ఏమని తయారు చేస్తా, మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి, లేకపోతే మీకు సిస్టమ్ గురించి మీరు ఏమనుకుంటారో చెప్పండి అని ఎందుకు అంటాను అంటే వాళ్ళు ఆ మాటలు వాళ్ళ మనసులో బయట పెట్టేస్తారు. వాళ్ళు బయట పెట్టేస్తే ఏమైతే అంటే అందులో నుంచి వెళ్ళి నాకే కాదు మీకు కూడా ఇక్కడ రోజు మాట్లాడే వాళ్ళకి కూడా ఏం చెప్పాలనేది బయటకు వస్తాయి అనమాట.
అందుకు నేను ఆ విధంగా నేను లేవనిస్తాను అనమాట. సో వెల్కమ్ పోకూరి సార్. వెంకటేశ్వర్లు మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. వెల్కమ్, మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడండి. వెంకటేశ్వర్లు సార్, పోకూరి వెంకటేశ్వర్లు సార్, మీరు నేను మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, మైక్ మ్యూట్ చేయండి సార్. ఎవరైనా సార్ నమస్తే సార్. నమస్తే సార్, జమ్ముకుంటా సార్. వెల్కమ్ సార్. అజయ్ సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే, వెల్కమ్ సార్. సార్ చాలా బాగా అర్థం చెప్పారు సార్, మంచి అర్థాలు చెప్పారు. ఉన్న మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఇది సార్ టోటల్ గా. అది చాలా మంచి అర్థాలు చెప్పారు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనకు సమాధానం ఉంది. సో నెట్వర్క్ నీ గురించా, నీ భవిష్యత్తు గురించా, నీ ఫ్యూచర్ గురించి అనేది, నీ పిల్లల గురించి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకుంటే అది ఆలోచించి నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేయగలుగుతావు. సో నీకు ఏ గోల్ లేదు, ఏది లేదు అంటే నీకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నీకు అవసరం లేదు. సో నాకు తెలిసి ఎవరికన్నా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి అర్థమై ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇది 100% ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపటికి డెప్త్ గా అర్థం అవ్వాలి సార్. అది అర్థం చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎప్పుడో మనకు కొత్తగాని దాదాపుగా ఒక 50 ఏళ్ళు అవుతుంది సార్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వచ్చి. అది ఆల్మోస్ట్ ఏంటంటే అందరికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న ఒక అర్థం అనేది ప్రతి ఒక్కరు డెప్త్ గా చూస్తే 100% వాళ్ళ యొక్క ఫ్యూచర్, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఇలా అర్థం ఉంది సార్. ఈ అర్థం అనేది మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని మనం టీం వర్క్ లాగా మనం పోతే, మీకు ఇప్పుడు నాకు ఒక 10 మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఏదేదో మాట్లాడతాను, దానివల్ల నాకు లాభం ఉండదు, ఏది ఉండదు. ఒక మంచి విషయాన్ని నేను వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇందులో ఇంత అర్థం ఉందా, ఇందులో ఇంత ఫ్యూచర్ ఉందా, వాళ్ళు కూడా ఒక 10 మందికి అర్థం చేస్తారు. ఈ 10 మందిలో 10 మంది రావాలని లేదు, ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు రావచ్చు. సో మనం 10 మంది చెప్తే 10 మంది రావాలని ఉంటే ఎవరు రారు సార్. అలా ఎంతమంది అంటే వాళ్ళు ఎందుకు రారంటే, ఇప్పుడు అర్థమైన వాళ్ళు మన వెంబడి వస్తారు, అర్థం కాని వాళ్ళు అక్కడే అయిపోతారు. అర్థం కాని వాళ్ళు అయిపోతారు కదా, అర్థమైన వాళ్ళు మన వెంబడి వస్తారు కదా. ఈ అర్థమైన వాళ్ళు సక్సెస్ అయితే పలానా రోజు మనకు చెప్పిండు, నేను ఎందుకు ఆలోచించలేదని చెప్పి అప్పుడు బాధపడతాడు. బాధపడ్డా ఏం లాభం ఉంటుంది సార్, అంతా అయిపోయింది, వాళ్ళ చేతిలో ఉండదు. సో ఇంత డెప్త్ ఉందా అనేది, ఏదైనా బిట్ కాయిన్ చూడండి, స్టార్టింగ్ లో 2006 నుంచి వచ్చింది. అది దాన్ని ఎవరు అంత ఇంత పోతుంది అని చెప్పి ఊహించలేదు. ఇప్పుడు దాన్ని కొనాలంటే దాన్ని మనం కొనలేం. సో ఇప్పుడు మనకు అనుగుణంగా ఏది ఉంది, ఇప్పుడు 100% సక్సెస్ ఉన్నది ఏది, మనకు పీవీసీ మెటా. ఈ పీవీసీ మెటా అనేది ఇప్పుడు మీరు ఒక 5 ఏళ్ళు అన్నారు, నేను 6 ఏళ్ళు పెట్టుకున్నా. 3 ఏళ్ళు అన్నారు మీరు, నేను 6 ఏళ్ళు పెట్టుకున్నా. మీరు అన్న 3 ఏళ్ళు సార్ ఎప్పుడు రేట్ హై అవుతుంది, ఎప్పుడు రేట్ హై అవుతుంది అంటే ఏదో నా గురించి చెప్పినట్టు లేదు. అంటే నేను నాకేదో వర్క్ రావాలి అదేం చెప్పినట్టు కాదు. ఇది మనము ఎంత ఓపిక పడితే అంత ఆ యొక్క అర్థం సార్. అంటే ఎవరి గురించి కాదు, నాకు ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఓడిపోయానో వాళ్ళందరి ముందు నేను సక్సెస్ అవ్వాలి అనేది నా లోపల గోల్ ఉంది. సో నేను రేపటికి రేపే డెవలప్ అవ్వాలంటే అది ఇప్పుడు సడన్ సక్సెస్ వచ్చినా కూడా అది ఎక్కువ నిలవదు సార్, ఎక్కువ నిలవదు. దానికి మనకు సక్సెస్ అనేది నిదానంగా వస్తేనే 100% ఉంటుంది. ఈ మనకు లేట్గా వచ్చుట్లా మనము ఎంత ఓడిపోతామో అందరూ మనకు మనసులో అర్థమై ఉంటది. సో మనం రేపటి రోజు సక్సెస్ వచ్చినాక వాళ్ళు మన ముందు మాట్లాడలేదు సార్, పలానా రోజు అన్నా అని చెప్పి మనల్ని మనం ముందు వెళ్తే తల దించుకుంటారు. అలాంటి పొజిషన్ వస్తుంది. సక్సెస్ అనేది అలా రావాలి సార్. అలా వస్తే సక్సెస్ ఆ మనిషిని ఎవరు ఆపలేరు సార్. సో మనల్ని అవమానించిన వాళ్ళు అక్కడే అయిపోతారు. మనం మాత్రం ఓపిక. ఇప్పుడు పనులున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా అది మనం సక్సెస్ అనేది మన అవమానం ఇప్పుడు ఏంటంటే ఓడిపోతూ వస్తూనే ఉంటాం. అలానే రావాలి సార్ సక్సెస్. అలా వస్తేనే ఆ సక్సెస్
ఒక అర్థం ఉంటది. 100%. ఇది నా యొక్క మాట. మీరు మంచి అర్థం చెప్పారు. ఇది చాలా సూపర్ చెప్పారు సార్. నాకు అయితే చాలా బాగా నచ్చింది సార్. ఓకే సార్, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి మీరు కూడా మీ మాటల్లో కూడా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. 100% సార్. ఎందుకంటే మనలో పవర్ ఉన్నప్పుడే మనలో ఏమంటారు కదా, ఇందాక అనుకున్నట్టుగా కర్త కర్మ క్రియ అంతా నువ్వే సార్. సో ఆ విధంగా మరి ఈ విధంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండాలా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తుంది అనేది చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సో మీరు పార్ట్నర్స్ మన టైం చాలా అయ్యింది. సో మనం ఎందుకంటే ఇక్కడ టైం ఎక్కువ తీసుకోవడం సబబు కాదు కనుక, సో డియర్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి అంటే ఈ రోజు నేను చెప్పింది ఏదైతే ఉందో మీ యొక్క టీంకి కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి ఇది అవసరం సార్. ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చేస్తుంది అనేది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వై నెట్వర్క్ అనేది మనం కూడా ఈ రోజు పూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో మీ పార్ట్నర్స్ రేపు మళ్ళీ 9 గంటల కలుసుకుందాం. సో అటెండ్ అయిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీవీసీ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. పీవీసీ మెటా జై పీవీసీ. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ everybody. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా. आज शेर सिंह सर नहीं है. ओके, नो प्रॉब्लम. एनीवे, थैंक यू.